స్వామి, సృష్టియాది నుండి ఆచరింపబడిన వందల కొలది యజ్ఞములయందలి హవిస్సులు కూడా నిన్ను తృప్తిపరచలేకపోయాను. కాని నీవు ఆవుదూడల రూపములను, గోపబాలుర ఆకారములను ధరించి ఆవుల పాలను, గోపాంగనల స్తన్యములను గ్రోలి పారవస్యమును పొందుచు మిగుల కుతూహలంతో చరించితివి. అట్లు నీకు తల్లులై పాలిచ్చిన గోవులను, గోపవంతులను పొందిన భాగ్యమే భాగ్యం కదా. వారి అదృష్టమును నేను ఎంతని వర్ణింపగలను? కృష్ణ, సనాతనుడవు, పరమానంద స్వరూపుడవు, సర్వవ్యాపకుడవు, పరబ్రహ్మవు అయిన నీవు నందాది వ్రజవాసులకు ఆప్తమిత్రుడవగుట వారి పురాకృత సుకృత ఫలము. నిజంగా వారి భాగ్యమే భాగ్యము. ఓ అచ్యుత, ఈ గోకులవాసులకు గోపగోపీజనుల మహాభాగ్యమును అట్లుండనిమ్ము. ఆహా, వారే కాదు, వారి వలన రుద్రుడు, బ్రహ్మదేవుడు, చంద్రుడు, దిగ్దేవతలు, వాయువు, సూర్యుడు, వరుణుడు, అశ్వినీ దేవతలు, అగ్ని, ఇంద్రుడు, ఉపేంద్రుడు వరుసగా అహంకారము, బుద్ధి, మనస్సు, చెవులు, చర్మము, కన్నులు, నాలుక, ముక్కు, వాక్కు, చేతులు, కాళ్ళు అనే 11 ఇంద్రియములకు అధిష్టాన దేవతలము మేము మహాభాగ్యవంతులము అయినాము. ఎందుకనగా ఈ గోకులవాసుల ఇంద్రియములన్నిడు పానపాత్రలతో నీ పాదపద్మముల యందలి మకరంద అమృతరసమును మాటిమాటికి తనివి తీరా త్రాగుచున్నాము. ప్రభు, వేదములన్నీను అనాది కాలము నుండి నేటి వరకును నీ పాదధూళి మహిమను తెలుసుకొనుటకే వెదకుచునే ఉన్నవి. కాని నిన్ను దర్శించు భాగ్యమునకు మాత్రము అవి నోచుకొనుటలేదు. అయితే వ్రజవాసులైన గోపికలు, గోపాలురు నిరంతరము కృష్ణ కృష్ణ అని సర్వాత్మన నిన్నే కీర్తించుచు తమ సర్వస్వమును నీకే సమర్పించుకొనుచు నీలో తాదాత్మ్యమును పొందుచు ధన్యులగుచున్నారు. యథార్థముగా వారికినే నీకును భేదమే లేదు. కనుక వ్రజవాసులలో ఏ ఒక్కరి పాదధూళినైనను నా శిరమున ధరింపగలిగినచో నేను కృతార్థుడనగుదును. అందువలన స్వామి, ఈ వ్రజభూమి అందు నేను అడవిలోనైనను, గోకులమునందైనను, చెట్టుగా గాని, పశుపక్షాదులుగా గాని, మానవునిగా గాని జన్మించినట్లు నన్ను అనుగ్రహింపుము. అదియే నా పాలిట మహాభాగ్యమగును. దేవా కృష్ణ, శరణచచ్చిన వారిని రక్షించుటలో నీవు మిగిల మేటివి. పోతనా మొదలగు రాక్షసులు నిన్ను చంపదలిచి వచ్చినను సాధురూపములలో వచ్చినంత మాత్రమున నీవు వారికి మోక్షమును ప్రసాదించితివి. ఇక పురములను, భార్యాపుత్రులను, గృహములను, గోసంపదను, దేహములను, కడకు తమ ప్రాణములను సైతము నీకే అర్పించిన ఈ గోపబాలురకు నీవు అంతకంటనే మించిన ఉన్నత స్థానమును ఏమి అనుగ్రహింతువో నాకు తెలియటలేదు.